సంక్రాంతికి మనం నిర్వహించే కర్రసాము పోటీలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఏమనుకున్నాను గాని కర్ర తిప్పడంలో నీకు మించినోళ్ళు లేరనిపిస్తుంది. చాలా బాగా చేస్తున్నావు. మా రామరాజు కర్ర పట్టుకుంటే అవతలి వాళ్ళ పట్టు తప్పాల్సిందే. ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో రామరాజుని కర్రసాములో కొట్టేవాళ్లే లేరు. ఈ సంవత్సరం కూడా గెలుపు మా రామరాజు అన్నదే. బ్రదర్, నీ కర్ర తిప్పడం వచ్చా? నాకు సరిగ్గా కర్ర పట్టుకోవడం కూడా రాదు. తర్వాత నేను నేర్పిస్తాలే. సిటీలో పెరిగాడు, వాడికి ఎందుకురా ఇవన్నీ? రాణి విద్య నేర్చుకోవడానికి సిటీ ఏముంది, పల్లెటూరు ఏముంది, అందరూ నేర్చుకోవచ్చు. అది నిజమేలే. ఇప్పుడు కర్రసాము పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. మొదటి పోటీ రామరాజు దుర్గారావుల మధ్య జరగబోతుంది. అందరూ ఈ పోటీని చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాం. నానమ్మా, నన్ను ఆశీర్వదించు. విజయోస్తు. గెలుపు నీదే. థ్యాంక్స్ నానమ్మా. అందరం క్లాప్స్ కొడుతూ వీళ్ళని ఎంకరేజ్ చేద్దాం. అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా. రెండవ పోటీ కూడా కొనసాగుతుంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. అందరూ క్లాప్స్ కొట్టాలి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రామరాజు కర్రసాము పోటీలో తన విజయ పరంపరని కొనసాగిస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టండి. చూసావా వర్ష, నా కొడుకు ఎలా గెలుస్తున్నాడో? అందరూ అంటే ఏమో అనుకున్నాను కానీ రామరాజు మాత్రం సూపర్. ఇంతేనా? నాతో పోటీకి వచ్చేవాళ్ళు ఎవరు లేరా? నిన్ను కొట్టే మొగోడు ఎవడు ఉండడన్నా? అదేమన్నా బ్రహ్మ విద్య. ఏదో టైం కలిసి వచ్చింది, గెలిచాడు. అవునా? నువ్వు వచ్చి మా అన్నతో పోటీ పడి గెలిచి చూపించు. మా బ్రదర్కి ఓటమే లేదని అందరూ అంటుంటే సరదాగా ఆట పట్టిద్దామని అలా అన్నాను. సరదాగా అంటే వదిలేస్తామనుకుంటున్నావా? ఏయ్, ఎందుకు మా బ్రదర్ మాటలు సీరియస్ గా తీసుకుంటావు? వదిలే, ఏదో సరదాగా అన్నాడు. అదేం కుదరదన్నా. నీ మీద అతను కరసాం చేయాల్సిందే. ఎందుకు బ్రదర్ ఇదంతా? పండగ కదా, సరదాగా పోటీ పడదాం. రాజీవ్కేం రాదమ్మమ్మా, దెబ్బలు తగులుతాయేమో. మీరైనా వద్దని చెప్పండి. నాకు కూడా అదే భయం ఉంది కానీ ఆ మాట పైకి చెప్పలేకపోతున్నాను.
వీళ్ళేంటి సరదా అని చెప్పి సీరియస్ గా పోటీ పడుతున్నారు? అదే అర్థం కావడం లేదు. తనేంటి అంత సంబరపడిపోతుంది? వర్ష అయితే రామరాజు ఓడిపోతే బాధపడాలి, రాజీవ్ గెలిస్తే బాధపడకుండా అంత సంతోషపడుతుందంటే తను ఖచ్చితంగా జ్యోతిని. బ్రో సూపర్, బాగా ఆడేసావు బ్రదర్. సూపర్ బ్రదర్, ఏం రాదు అంటూనే నా మీద గెలిచావు. నువ్వు మామూలుడు కాదు. భలే వాడే బ్రదర్, ఏదో టైం అలా కలిసి వచ్చింది అంతే. రామరాజు అన్న మీద గెలిచానని గొప్పలు పోతున్నావేమో. నీకు చేతనైతే నా మీద గెలు. మీరెందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నారు? ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్.